ఇమాజిన్ మీ దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది, కానీ చాట్‌జీపీటీకి డైరెక్ట్‌గా అప్లోడ్ చేయకుండా మీ ఓన్ ఏఐ సిస్టమ్ బిల్డ్ చేసి క్వశ్చన్స్ అడగగలిగితే, దట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ బిల్డింగ్ టుడే యూజింగ్ RAG. ఈ కోడ్లో మనం ఫస్ట్ వీఆర్ యూజింగ్ ఇంపోర్ట్ ఓఎస్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, లైక్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఫైల్ పాత్స్ హ్యాండిల్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ ఫ్రమ్ లాంగ్చైన్ కమ్యూనిటీ డాక్యుమెంట్ లోడర్స్, పీడిఎఫ్ డాక్యుమెంట్ లోడ్ చేయడానికి, పీడిఎఫ్ డాక్యుమెంట్ లోడ్ చేయడానికి యూస్ చేస్తాం. ఫ్రమ్ లాంగ్చైన్ టెక్స్ట్ స్ప్లిట్టర్, టెక్స్ట్ని పీడిఎఫ్లో ఉన్న డాక్యుమెంట్ టెక్స్ట్ని స్మాల్ చంక్స్గా చేస్తుంది, ఎందుకంటే LLM ఒకేసారి పెద్ద టెక్స్ట్ హ్యాండిల్ చేయలేదు. సో దట్స్ వై స్మాల్ చంక్స్గా డివైడ్ చేయడానికి టెక్స్ట్ స్ప్లిట్టర్ని యూస్ చేస్తాం. ఫ్రమ్ లాంగ్చైన్ హగ్గింగ్ ఫేస్ ఇంపోర్ట్ హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్. ఇది టెక్స్ట్ని నెంబర్స్ నుంచి వెక్టర్గా కన్వర్ట్ చేస్తుంది. దీన్ని ఎంబెడింగ్స్గా క్రియేట్ చేయడానికి హగ్గింగ్ ఎంబెడింగ్స్ యూస్ చేస్తారు. ఇది లాంగ్చైన్ గ్రాక్ ఇంపోర్ట్. ఇది LLM AI మోడల్ కనెక్ట్ చేయడానికి గ్రాక్ ప్లాట్ఫామ్ ద్వారా మోడల్ కాల్ చేస్తాం. ఫ్రమ్ లాంగ్చైన్ కమ్యూనిటీ వెక్టర్ స్టోర్స్ ఇంపోర్ట్ ఫయాస్. ఇది వెక్టర్ డేటాబేస్. ఎంబెడింగ్ స్టోర్ చేసి ఫాస్ట్గా సర్చ్ చేయడానికి వెక్టర్ డేటాబేస్ యూస్ చేస్తాం. ద లాంగ్చైన్ క్లాసిక్ చైన్స్ ఇంపోర్ట్ రిట్రీవల్ క్యూ. ఇట్ ఈస్ RAG పైప్లైన్ రిట్రీవ్ ప్లస్ ఆన్సర్స్ కంబైన్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో మనం ఈ రిక్వైర్డ్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవి మన RAG సిస్టమ్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, లోడ్ API కీస్. ఈ స్టెప్లో మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోడ్ చేసుకుంటాం. API కీస్ని డైరెక్ట్ కోడ్లో పెట్టకుండా సెక్యూర్గా .env ఫైల్లో ఉంది, దాన్ని మనం లోడర్తో లోడ్ చేస్తాం. నేను గ్రాక్ API కీ యూస్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో మనం మన PDF ఫైల్ని లోడ్ చేస్తాము. ఈ ఎగ్జాంపుల్లో మై డాక్యుమెంట్.pdf ఫైల్ని రీడ్ చేసి పైథాన్ రీడబుల్ ఫార్మెట్లో కన్వర్ట్ చేస్తుంది. బేసికలీ మన డేటా సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ టెక్స్ట్ని చంక్స్గా డివైడ్ చేయడం, ఎందుకంటే LLM ఒకసారి ఫుల్ డాక్యుమెంట్ ప్రాసెస్ చేయలేదు, కాబట్టి మనం స్మాల్ చంక్స్గా క్రియేట్ చేస్తున్నాం. ఈ చంక్ ఓవర్లాప్ యూస్ చేయడం వల్ల కాంటెక్స్ట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ని ఎంబెడింగ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఆల్మినీ LM-L6v2 యూస్ చేశాను. ఎంబెడింగ్ అంటే టెక్స్ట్ని నంబర్స్గా రిప్రజెంట్ చేయడం. సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్కి సిమిలర్ వెక్టర్స్ ఉంటాయి. ఇది సర్చ్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనం ఎంబెడింగ్స్ని వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఫయాస్ యూస్ చేసి ఫాస్ట్గా సర్చ్ పాసిబుల్ చేయడానికి ఫయాస్ మోడల్ యూస్ చేసాం. ఇది వెక్టర్ డేటాబేస్ మోడల్ అన్నమాట. ఇది మన AI సిస్టమ్కి మెమరీ లాంటిది. ఇప్పుడు మనం రిట్రీవర్ క్రియేట్ చేస్తున్నాం. యూజర్ క్వశ్చన్కి రిలేటెడ్ చంక్స్ని వెక్టర్ డేటాబేస్ నుండి ఫెచ్ చేయడానికి రిట్రీవర్ యూజ్ అవుతుంది. ఇది సర్చ్ ఇంజన్లో వర్క్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనం LLMని కనెక్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఆన్సర్ జనరేట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఇది లైక్ AI బ్రెయిన్. టెంపరేచర్ 0 అంటే యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. నేను గ్రాక్ మోడల్ యూజ్ చేశాను, llama 3.3. ఇది RAG చైన్. ఇప్పుడు మనం RAG చైన్ క్రియేట్ చేస్తున్నాం. రిట్రీవల్ ప్లస్ LLM కంబైన్ అయ్యి కంప్లీట్ సిస్టమ్ రెడీ అవుతుంది. ఎగ్జాంపుల్, క్వశ్చన్ అడిగితే కంటెక్స్ట్ రిట్రీవ్ అయ్యి ఆన్సర్ జనరేట్ అయ్యి ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం యూజర్ నుండి క్వశ్చన్ యాక్సెప్ట్ చేస్తున్నాం. వైల్ లూప్ యూజ్ చేసి మల్టిపుల్ క్వశ్చన్స్ అడగడం పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిట్ టైప్ చేస్తే ప్రోగ్రామ్ స్టాప్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, మీన్స్ సిస్టమ్ ఆన్సర్ జనరేట్ చేయడానికి ఏ డేటా యూజ్ చేస్తుందో మనకి విజిబుల్ అవుతుంది. లాస్ట్ స్టెప్లో LLM ఫైనల్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. యూజర్ క్వశ్చన్ ప్లస్ రిట్రీవ్డ్ కాంటెక్స్ట్ కంబైన్ అయ్యి ఆన్సర్ వస్తుంది. ఇది యాక్చువల్
ర్యాగ్ వర్కింగ్. సో మనం చాట్ జీపీటీని యూజ్ చేయడం కాకుండా మన ఓన్ ఏఐ సిస్టమ్ని బిల్డ్ చేసాం. నౌ ఐ రన్ దిస్ కోడ్. ఫస్ట్ యూ కెన్ సేవ్. మనం ఇంపోర్ట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాడ్ చేసాం కాబట్టి మనం విఎన్వి ఫైల్లోకి తెచ్చుకుంటాం. విఎన్వి ఫైల్లోకి ఎలా తెచ్చుకుంటామంటే we can run vnv script activate, enter, then run the python app.py. it can run the code. సో ఇక్కడ ఇది చెప్తుందన్నమాట, మనం హగ్గింగ్ ఫేస్ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఆల్ మినీ LM-L6 V2 మోడల్ యూస్ చేసాము. డేటా రిట్రీవ్ చేయడానికి గ్రాక్ మోడల్ యూస్ చేసాము. సో ఇక్కడ మనకి ఆస్క్ సంథింగ్ అడుగుతుందన్నమాట. సో డాక్యుమెంట్లో మీరు ఏ డాక్యుమెంట్ అయితే ఇచ్చారో ఆ డాక్యుమెంట్ మీద ఆన్సర్స్ మనం అడగచ్చు. Example, my document is RAG Retrieval Augment Generation document. So I ask this question, what is RAG? So it give the answer. RAG stands for Retrieval Augment Generation. It is a research paradigm that combines retrieval and generation techniques, so and so. Then what is native RAG? Native RAG also refer to native RAG, something like that. It gives the answers like that. ఈ విధంగా మనం ర్యాగ్తో క్వశ్చన్ చేసి ఆన్సర్ జనరేట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి.